అమరావతి పనులు సకాలంలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్మాణ ఖర్చులు తగ్గించుకుంటూనే కట్టడాల నాణ్యత విషయంలో రాజీ పడటానికి వీల్లేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని సాధారణ కాంట్రాక్టు పనులా కాకుండా చారిత్రక బాధ్యతగా భావించాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తున్న సంస్థలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, కీలక మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రధాన భవనాల పురోగతిని తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణం అరుదైన అవకాశమని, అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. మొత్తం 57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు. 50,943 కోట్ల పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రస్తుతం 20,000 మంది కార్మికులు, నిపుణులు నిర్మాణ పనుల్లో భాగమైనట్లు వివరించారు. నాణ్యత, ఖర్చు, నియంత్రణ అతి ముఖ్యమన్న ముఖ్యమంత్రి నిర్మాణ పనుల్లో గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. కొత్త ఆలోచనలు ఉంటే ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చర్చించారు. నిర్మాణ సామగ్రి భద్రత, బాధ్యత కాంట్రాక్టర్లదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో సంస్థల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏదైనా అనూహ్య ఘటన జరిగితే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నారు. సమర్థులైన ప్రాజెక్టు మేనేజర్లను నియమించుకోవాలని నిర్దేశించారు. లేదంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో గ్రావెల్ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులు మాట్లాడాలని ఆదేశాలిచ్చారు. గ్రీన్ ఛానల్ ద్వారా సరఫరా జరగాలని, ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు అవసరమైన కార్మికులు దొరకడం లేదని కాంట్రాక్టర్లు సీఎంకు వివరించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. స్థానికంగా దొరికే నైపుణ్యం కలిగిన కార్మికులతో పనులు చేయాలని సీఎం సూచించారు. కాంట్రాక్టు సంస్థలు ఎలాంటి యంత్రాలు వినియోగిస్తున్నారనే అంశంపైన సమీక్షించారు. 5,580 యంత్రాలు అవసరమైతే 3,767 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారం, నెలవారీ లక్ష్యాలతో పనులు పూర్తి చేసే ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్న సంస్థలు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలన్నారు. వారానికి 941 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందన్నారు. వర్షాకాలానికి ముందే కీలక పనులు ముగించాలని, అన్ని నిర్మాణాలు నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.